చెప్పినట్లుగానే కోటాది పనులంతా చేశాను. అంటే నా ఓలుగొండ్ల 102 పని చేసే పని పట్టు కొత్త చేసినావు. అవునత్తయ్య. ఓ సరే కూడా ఖచ్చితంగా దీని మాయలు మంత్రాలు నేర్చుకొని వచ్చింది. అత్తయ్య లే మంత్రగట్టానా నువ్వు మాయలో మంత్రాలు నేర్చుకొని ముసురు ముట్టి 3 రోజుల పత్తి అవుతుంది అత్తయ్య. నీళ్ళు లేని నా ప్రాణం నిలువున పోతుంది అత్తయ్య. కుక్కలకేసే పట్టడన్నమైనా ఉంటే నాకు పెట్టి నా పాలిస్తాయి. అన్నం పుట్టి 6 నెలలు ఎత్తుంది, ముసరు పెట్టి 3 నెలలు ఎత్తుంది. పట్టడి అన్నం పెట్టి నా ప్రాణం కాబట్టి అత్తయ్యా యువతిని కత్త బట్ట ఏ నీకు ఇప్పుడు కూడా పెట్టలేదు. తయారీ టైం ఎంత ఎంత టైము? 12 గంటలు. చేతలు ఎవరో చేస్తున్నారు కదా. 7 మంది కొడుకులు చేస్తా అన్నారు. 7 మంది కొడుకులు మళ్ళా 6 మంది కోడళ్ళు. లేదమ్మా 12 మంది పాలకాపులు, 300 మంది కూలోళ్ళు, 300 మంది జీతగాళ్ళు అందరిపై చేస్తా అన్నారు. ఎక్కడెక్కడ చేస్తున్నారు? మధ్యమాన మడుగుల కింద, రామలక్ష్మి చెరువుల కింద, యమధర్మరాజు కుంటుల కింద, నల్లారేగడ భూముల కాడ ఎండలో మడకలు గట్టి చేతలు చేస్తుంటే వాళ్ళు వండమని వల్లాడుతుంటే ఈ కుడి గులాబీ లేకపోతే పెగిడితే మాయలాడి రొక్కులాడి నా మొగలు దీని మాత్రం అన్నం పెట్టాల రొక్కుతాను నీకు. నోరే ఆ పాట పడతాను. ఇప్పుడు కలం పెట్టలేదు. పెద్ద వాళ్ళ పని తెస్తాను బాడలేకి 16 దానికి వేసి ఉక్కటి వెళ్ళి ఊరుకుండా లక్క ముద్ద లక్ష్మి బాణి వెతుతాను. అంతవరకు ఆ కడు రూములో సీట్ రూములో అక్కడ ముప్పు సీట్లు ఉంటుంది చూసుకొని సాయి తయారీ పదమా కుమ్మురిటికి రా పదర సన్నా సోడా గంట తీసరా కుమ్మరోడా నువ్వేనా? నేనే కుమ్మరోడు. మీ ఇంట్లో ఎలాంటి బాడలు ఉన్నాయి? బాడు ఎట్లా ఉన్నాయి రా? చూడప్పయ్యా 7 ఏనుగులు ఎత్తు 7 ఏనుగులు ఎలుపు పెద్ద వలపడగల్లాకి ఇంకో చిన్న చిన్న గిద్దలు తట్టుకుంటాడు. అటు గుగ్గున బట్ట తెచ్చిన పాండవా సభాత్ర నాకు అలాంటి బాడీ కాల్చింది. వాళ్ళ కాకి సంఖ్యను పెట్టా వచ్చరా
పెగిరితల మాలాడే రొక్కులోని